హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ మమ్మీ. సో మేమైతే మాకు హాలిడేస్ వచ్చినాయి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో మేము వచ్చినామని మా అమ్మమ్మ మా కోసం ఏదో స్పెషల్ చేస్తుంది. ఏం చేస్తున్నాం అమ్మ? వెజిటేబుల్ బిర్యానీ. ఓ వెజిటేబుల్ బిర్యానీ. క్యారెట్, బటానా, బీన్స్. ఇవి బిర్యానీ కదా, మొత్తం మసాలాలు వేస్తాను, ఇలాచి, లవంగా, కాజూర. ఓకే, బిర్యానీకి కావాల్సిన మసాలాలు మీకు చాయిస్, వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. బట్ అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మా అమ్మమ్మ అయితే ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీ వేసింది అనమాట. సో ఎంతసేపు వీటిని అట్లా చేయాలి? ఇది ఫ్రై అయిన తర్వాత ఎసరు వేసుకోవాలి. ఎసరు మసిలినాక బియ్యం వేసుకోవాలి. ఎసరు అంటే వాటర్. వాటరా? ఎంతసేపు పడుతుంది అట్లా దానికి? నిమిషాలు అయిపోయింది. ఇది అయిపోయింది, వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇది వాటర్. కూరగాయలు మసిలినాయి, అవి ఉడికినాయి, వాటర్ పోసేసి. ఓకే, ఎన్ని పోసిన వాటర్లు? సో ఇప్పుడు ఇది క్వాంటిటీ ఎంతనో నాకైతే తెలియదు. దీంట్లో వాటర్ తీసుకొని పోసింది, అంటే మా అందరికి సరిపోయేంత. సో ఇప్పుడైతే నీళ్ళు మరిగిపోయినాయి. ఎన్ని కేజీల రైస్ అది? 1.5 kg రైస్ అనమాట అది. బియ్యం వేసినాక ఒకసారి కలుపుకుంటుంది. ఇప్పుడు అట్లా ఎంతసేపు పెట్టాలి? 20 నిమిషాలు అయితే అన్నం అయిపోతుంది. 20 minutes. ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఏందమ్మా? చికెన్. సో రైస్లోకి చికెన్ కర్రీ. రైతా అయిపోయింది, రైస్ పెట్టేస్తాం. ఇంకా 20 minutes రైస్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయబోతున్నాం, చికెన్ కర్రీ. సో కర్రీ కోసం 2 tables అండ్ లైక్ 2 cups ఆఫ్ ఆయిల్ పోసుకుంది మా అమ్మమ్మ. సో ఆయిల్ వేడి అయిపోయింది. ఆయిల్ వేడి అయిపోయినాక అందులో ఆనియన్స్ వేసుకుంటుంది. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ వేసుకుంటుంది. మా అమ్మ డైరెక్ట్ అక్కడనే కట్ చేసి వేసుకుంటుంది. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకుంది. తర్వాత పుదీనా వాష్ చేసుకొని తీసుకుంటుంది. అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటుంది. సో అన్నీ మంచిగా కలుపుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటుంది. పసుపు, ఉప్పు, పింక్ సాల్ట్ వాడుతున్నాం మేమైతే. పసుపు, ఉప్పు వేసేసుకున్నాక చికెన్ వేసుకుంటుంది మా అమ్మమ్మ. సో అక్కడ అయితే చికెన్ అవుతుంది, ఇటు పక్కన రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. ఇంకొక 15-10 minutesతో రైస్ అయితే అయిపోతుంది. సో మా అమ్మమ్మ అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటుంది. సో అన్నీ మిక్స్ చేసేసుకొని మా మమ్మీ అయితే క్లోజ్ చేసింది. చికెన్ ఉడికే వరకు అట్లా పెట్టుకుంటుందంట, ఒక 10-15 minutes. ఒక 5 minutes తర్వాత చాలా ఉంది పట్టించిన కారం. సో మేము ఇంట్లోనే ఎండిమిరపకాయలతో పట్టించుకున్న కారం. మేమైతే కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 3.5-4 spoons వరకు వేసుకున్నాం మేము. కారం వేసుకొని మిక్స్ చేసుకుంటుంది. వాటర్ యాడ్ చేసుకుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటుంది. మళ్ళీ లిడ్ పెట్టేస్తుంది. ఒక 10 minutes వరకు చికెన్ బాయిల్ అయిపోతుంది. సో అక్కడ చికెన్ బాయిల్ అవుతుంది, ఇక్కడైతే మనకి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అయిపోయినట్టేనా ఇంకా పెట్టాలి? అయిపోయింది, మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా. కర్రీ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది.
రైతా రెడీ అయిపోయింది, తినడానికి మేము రెడీ అయిపోయినాం. సో ఇప్పుడైతే మనం తిని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. సో మేమైతే సర్వ్ చేసేసుకున్నాం. అమ్మ ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉందా?